మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం హస్తాల్పూర్ గ్రామంలోని రేషన్ షాప్లో సోమవారం జిల్లా గ్రంథాలయ చైర్పర్సన్ సుహాసిని రెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి సన్నబియ్యం పంపిణీ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు నిరుపేదలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు పూర్తి స్థాయిలో నెరవేరుస్తున్నారని, నిరుపేదలకు అండగా నిలుస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకుడు నరేందర్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు నరసింహారెడ్డి, ఉప సర్పంచ్ రమేష్, మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, కలాల్ శేఖర్ గౌడ్, స్వతంత్ర రెడ్డి, మాజీ ఎంపీటీసీ లక్ష్మీనారాయణ, కురుమ లక్ష్మయ్య, సొసైటీ డైరెక్టర్ కృష్ణగౌడ్, ఎద్దులపల్లి మాజీ సర్పంచ్ దుర్గగౌడ్, వెల్దుర్తి మండల అధ్యక్షుడు మహేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇది దేశ చరిత్రలోనే మొదటిసారి దాదాపు 30 సంవత్సరాల నుంచి మరి దేశవ్యాప్తంగా రేషన్ షాపుల ద్వారా బియ్యం పంపిణీ జరుగుతుంది. సబ్సిడీలో రేషన్ బియ్యం ఇవ్వడం జరిగింది. కానీ చరిత్రలో ఎప్పుడైనా దొడ్డు బియ్యమే పంచడం జరిగింది. మొట్టమొదటిసారి సన్న బియ్యం పంపిణీ జరగడం జరిగింది. కొంతమంది బీజేపీ వాళ్ళు చెప్తున్నారు అక్కడిక్కడ ఇది కేంద్ర ప్రభుత్వ పథకం అది ఇదని. అయ్యా, కేంద్ర ప్రభుత్వ పథకం అయితే దేశంలో ఉన్న రాష్ట్రాల్లో మరి ఈరోజు సన్న బియ్యం పంపిణీ ఎందుకు చేయట్లేదు? మీరు సన్న బియ్యం పంపిణీ అనే కార్యక్రమం కేవలం